పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైనటువంటి సినిమా ఏదైనా ఉందా అంటే, అభిమానులకు టక్కుమని గుర్తుకు వచ్చే పేరు 'జానీ'. పవన్ కళ్యాణ్ గారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమాపై ఆ రోజుల్లో 'బాహుబలి' సినిమాకు ఉన్నంత అంచనాలు ఉండేవట. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆయన కెరీర్‌లో అలాంటి అంచనాల నడుమ విడుదలైన సినిమాలు 'జల్సా', 'పులి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'అజ్ఞాతవాసి' వంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు 'ఓజీ' చిత్రానికి ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా ఆ సినిమాని కూడా ఈ సినిమాల జాబితాలో చేర్చారని అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు సైతం ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రం మీద అంతటి క్రేజ్ అయితే ఏర్పడడానికి కారణం ఈ సినిమా యొక్క గ్లిమ్స్ వీడియో. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 2023వ సంవత్సరం సెప్టెంబర్ 2న ఈ సినిమా గ్లిమ్స్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. ఈ జనరేషన్ ఆడియన్స్ ఈ సినిమా గ్లిమ్స్ వీడియోని చూడగానే మెంటల్ ఎక్కిపోయారు. పవన్ కళ్యాణ్ గారి రేంజ్కి తగ్గ సినిమా అంటే ఇది కదా, ఆయన్ని ఇలా చూడాలనే కదా ఇన్ని రోజులు మేము కోరుకున్నది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు మురిసిపోయారు. 'ఓజీ' అనే పేరు వింటేనే వాళ్ళు శరీరంలో 1000 వోల్టేజ్ల ఎనర్జీ పుడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి సినిమా నుండి గత ఏడాది నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కారణం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చాలా బిజీగా ఉండడం వల్లే. అయితే వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించి టీజర్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కారణం పవన్ కళ్యాణ్ గారు వచ్చే నెలలో డేట్స్ ఇస్తారు కాబట్టి. డేట్స్ ఇచ్చిన వెంటనే అభిమానులు ఉర్రూతలూగిపోయే రేంజ్లో టీజర్ని విడుదల చేసి సినిమా విడుదల తేదీని కూడా ఆ టీజర్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవ్వడం వల్ల కుదరలేదు. బయ్యర్స్కి మేకర్స్ అందించిన సమాచారం ప్రకారం చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్లో ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వచ్చే నెలలో టీజర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ఖరారు చేస్తారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు నటించిన 'హరిహర వీరమల్లు' మూవీ మే 9న విడుదలవబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది. ఏప్రిల్ 21 లోపు ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయబోతున్నారు మేకర్స్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.